నువ్వు ఒకసారి నీ పిరికితనాన్ని విడిచిపెట్టి బయటికి రా. ఎందుకో తెలుసా? దేవుడు నీ పట్ల కలిగిన చిత్తం వేరు, నువ్వు బ్రతుకుతున్న చిత్తం వేరు. దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు దేవుడు నీ కొరకు అనుకున్న ఉద్దేశం వేరు. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు, దేవుడు నిన్ను భూమి మీదకు పంపేటప్పుడు ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళిక వేరు. ఆయన నిన్ను పుట్టించేటప్పుడు నీలో పెట్టిన తలాంత ఏంటో తెలుసా? పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు. ఆ పేరుతో ఎందుకు పిలిచావంటే అది దేవుడికి పెట్టిన పేరు. నన్ను పరాక్రమలే బలాఢ్యుడు ఎలా పిలుస్తున్నారా? ఎందుకు పిలుస్తున్నారయ్యా? నన్నెవరు ఊళ్ళో ఎప్పుడు అలాంటి పేరుతో పిలవలేదంటే అది ఊళ్ళో ప్రజలు పెట్టిన పేరు కాదయా, పరలోక రాజ్యంలో దేవుడు పెట్టిన పేరు పెట్టారు. పరలోక రాజ్యంలో దేవుడు పెట్టినటువంటి పేరు అది. బిడ్డలారా, మీ కొరకు కూడా దేవుడు పరలోక రాజ్యంలో కొన్ని పేర్లు నియమించాడు. అవి శారీరకంగా మిమ్మల్ని పిలిచే పేర్లు వంటి పేర్లు కావవి. ఈ లోక మనుషులు చూచే కోణంలో పిలిచే పేర్లు కాదవి. బిడ్డలారా, పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు ఈ మానవులు ఎవరు పెట్టలేని ఒక శ్రేష్టమైన పేరును నీకు పెట్టుంచాడు. శ్రేష్టమైన ప్రణాళిక నీ కొరకు సిద్ధపరిచుంచాడు. శ్రేష్టమైనటువంటి ఒక ఆలోచన కలిగి ఉంచాడు. గిద్యోనును భూమి మీదకు పంపేటప్పుడే దేవుడు ఒక పేరు పెట్టాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఇంకొక పేరు